తన కూతురు ప్రెగ్నెంట్ ఉందనో భార్య ప్రెగ్నెంట్ ఉందని ఎంతో అపురూపంగా ఎన్నో రకాల పనులు తీసుకెళ్ళి ఎంతో అపురూపంగా చూసుకుంటారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని. కానీ తను చేసే స్మోకింగ్, ఇంట్లో చేసే స్మోకింగ్ మాత్రం బంద్ చేయదు. స్మోకింగ్ వలన తల్లికి ఎంత ప్రమాదం అంటే కొన్నిసార్లు ముందుగానే నెలలు నిండక ముందే నొప్పులు రావడము, ఇంటర్నల్గా బ్లీడింగ్ కావడము, బిడ్డ సరిగ్గా పెరగకపోవడం, ఐయూజీఆర్ అంటారు, పెరగకపోవడము, ముందుగానే నొప్పులు వచ్చి చాలా ప్రీటర్మ్ లేబర్తోని బేబీ చిన్నగా ఎదగకుండా ఉండడము, ఐయూజీఆర్ ఉండడము, ఇలాంటి సమస్యలు రావచ్చు. ఇంకా తల్లికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ స్మోకింగ్ వలన ఆస్తమా లాంటివి ఉంటే అవి ఎక్కువ పోవడము, హార్ట్ డిసీజెస్ కూడా రావడం లాంటివి చాలా ఇబ్బందులకు లోనయ్యే ఛాన్స్ ఉంది. ఈ స్మోకింగ్ అనేది చాలా డేంజరస్. సో సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ఇంట్లో ఎవరైనా స్మోకింగ్ చేసినప్పుడు తల్లి మీద, కడుపుల బిడ్డ మీద, పుట్టినాక కూడా బిడ్డకు రెస్పిరేటరీ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్మోకింగ్ ఎవరైనా చేస్తున్నట్టయితే ఇంట్లో కంప్లీట్గా బంద్ చేయండి.